మీరు వీడియో ఆన్ చేయండి మేడం. వీడియో ఇప్పుడు ఆన్ చేసే లేదు. అనసూయమ్మ గారు వెళ్ళిపోయారు. అయ్యో! వస్తారేమో. ఆఫ్ చేయండి లేకపోతే. ఓకే. వచ్చి వచ్చారు, వచ్చారు. కానీ నాకు నాకు కో హోస్ట్ ఇవ్వండి. ఏమో తెలియదు. నాకు ఇది తెలియట్లేదు. అదే చెప్తున్నాను కదా! మీరు కానివ్వండి నేను రికార్డ్ చేస్తున్నాను కదా! రికార్డ్ ఆ, చేసి మెడిటేషన్ ఎవ్రీవేర్‌లోనే పెడతాను నేను. ఓకేనా? అదే గో అది హెడ్. అది ఓకే, సరే సరే కానీ ఓకే. బుద్ధ భగవానుని ప్రజ్ఞానం, ప్రజ్ఞా పారమితలు. గౌతమ బుద్ధుడి ధర్మ మార్గంలో అత్యంత కీలకమైన ప్రబోధం ప్రజ్ఞా పారమితులు. ఇవి దశ పారమితలు అని బుద్ధుని గ్రంథాలలో మనకు కనిపిస్తుంది. పారమి అంటే కొలత అని అర్థం. మిత అంటే ఆ కొలమానం. మన మనం దూరాన్ని కొలవాలి అంటే మీటర్లు, కిలోమీటర్లు, మైళ్ళు అని కొలుస్తాము. అలాగే నీటిని కొలవాలి అంటే లీటర్లు, గ్యాస్లతో కొలుస్తాము. బరువును కిలోలు, టన్నులతో తూకం వేసి కొలుస్తాం. ఉష్ణోగ్రతల్ని సెంటీగ్రేడ్, ఫారెన్హీట్ డిగ్రీలలో కొలుస్తాము. ఒక్కో కొలతకి ఒక్కొక్క కొలమానం ఉంది. మరి మనిషిని కొలవాలి అంటే ఎలా? తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ఇలా అందచందాల్ని, ఆహార్యాల్ని కొలిచే కొలతలు ఉండవచ్చు. నిజానికి మానవుడు అంటే పొడుగు, లావు, సన్నమా, ఎరుపు, నలుపు కాదు. మానవుడు అంటే శీలం, సంస్కారం, నడక, నడత, మంచి, మానవీయత. ఇవే మానవుడిని కొలిచే పారమితలు. అవే బుద్ధుడు చెప్పిన 10 పారమితలు అథవా అడుగుల 10 అడుగులు. అవి ఏమిటి అంటే 1 దానము, 2 శీలము, 3 నిష్కామము, 4 ప్రజ్ఞ, 5 వీరత్వం, 6 ఓర్పు లేదా సహనం, 7 సత్యం, 8 దృఢచిత్తం, 9 మైత్రి, 10 ఉపేక్ష. పారావార అన్న పదం నుండే పారమి లేదా పారమిత అన్న పదాలు వచ్చాయి. పౌర, ఆవార, పారావార, పార మరి అవార. ఆవార అంటే ఆవలి ఒడ్డు. పార ఈ తీరం ఇవతల. అవతల అనే రెండు అంతాల మధ్య ఉండే కొలత. రెండు ఒడ్డుకి మధ్య ఉండే కొలత అంటే అవతలి ఒడ్డు, అవతలి ఒడ్డుకి అన్నది అసలైన అర్థం. అంటే మనము ఈ మనం ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ కూడా మన ఆవలి ఒడ్డుకి చేరుకోవడానికి అంటాం కదా. సో అది ఇండొచ్చిన అర్థమవుతుంది. బుద్ధుని ప్రకారం ఇవతలి ఒడ్డు దుఃఖం, అవతలి ఒడ్డు దుఃఖరాహిత్యం. అంటే దుఃఖం నుండి దుఃఖరాహిత్యానికి తీసుకువెళ్ళే పరిపూర్ణతలే పారమితలు. ఈ 10 లక్షణాలలో ఏ మానవుడు ఏ లక్షణాన్ని, ఏ మితిని ఎంత కలిగి ఉన్నాడో బేరీజు వేయడమే 10 పారమితల ఉద్దేశ్యం. మానవుడు అంటే అందరూ మానవ అని పిలుస్తారు. అంటే మనువు సంతానం అని అర్థం. మనిషిని మర్త్యుడు అని అంటే మృతి చెందేవాడు, అమార్త్యుడు అంటే మృతి చెందనివాడు అని అర్థం. అయితే బుద్ధుడు ఈ వ్యాఖ్యానాల్ని అంగీకరించలేదు. ఆయన మానవీయ గుణాలు ఉన్నాయి కనుక మనం మానవులం అంటాడు. మానవీయ గుణాలు అంటే దానం, దయ, శీలం, సహనం లాంటి గుణాలే మానవీయ గుణాలు. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జీవజాతులు ఉన్నాయి. ఈ జీవులకు ఈ గుణాలు ఉంటాయా? దానగుణం, శీలగుణం, త్యాగగుణం ఇలాగా. ఇవి అన్నీ చూశాడు గౌతమ బుద్ధుడు. ఇలాంటి గుణాలు మానవులలో మాత్రమే ఉంటాయి అని గ్రహించాడు. ఇస్తేనే హృదయం విశాలం అవుతుంది, ఇవ్వకపోతే ఇరుకైపోతుంది.
దానం గురించి చెప్పుకునేటప్పుడు మనకు బలి చక్రవర్తి, శిబి, దధీచి, కర్ణుడు, అనాథపిండకుడు, విశాఖ, అమ్మపాలి, ఆమ్రపాలి, అశోకుడు గుర్తుకు వస్తారు. బుద్ధుడు దానం 2 రకాలుగా విభజన చేశాడు. 1 ప్రాథమిక దానం, 2 పారమార్థిక దానం. ప్రాథమిక దానం వస్తువుల్ని దానం చేయడం, డబ్బులు దానం చేయడం. పారమార్థిక దానం అంటే శరీర అవయవాలను దానం చేయడం, ప్రాణదానం లాంటిది. గృహస్థులు ప్రాథమిక దానాలు చేస్తూ ఉంటారు. మానవీయులు పారమార్థిక దానాలు చేస్తూ ఉంటారు. బుద్ధుడి ప్రకారం దానం నీ సహజ గుణం కావాలి. ఇవ్వడం అన్నది నీ సహజ గుణం కావాలి. అప్పుడప్పుడు మాత్రమే నీకు దాన గుణం అబ్బినట్లు, అంతేకాని కీర్తి ప్రతిష్టల కోసం దానం చేయకూడదు. అర్హతను చూసి దానం చేయకూడదు. దానగుణం సహజ లక్షణం అయినప్పుడు ఆ దాత ఎవరికైనా దానం చేస్తాడు. అలాంటి దాతను భూమిలాంటి ఉన్నతుడు అంటుంది బౌద్ధం. భూమి బంగారు వస్తువునైనా గడ్డి పరకనైనా సమానంగా చూస్తుంది. దానం చేసే లక్షణం ఉంటే దానం చెయ్యడమే, అంతేకాని అర్హులా కాదా అని ఆలోచించకూడదు. మహాభారతంలో ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం జరిగింది. కౌరవులు వివస్త్రను చేసి అవమానిస్తున్నారు. అన్నా అని శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే వచ్చి వస్త్రాలు ఇవ్వలేదు. అసలు వస్త్రదానం పొందే అర్హత ఆమెకు ఉందా అని చూశాడు. ఈ జన్మలో లేదు కనుక గత జన్మలో చూశాడు. అలా ఒక్కొక్క జన్మలో చూశాడు. ఒకానొక జన్మలో ఒక ఋషి నదిలో స్నానం చేస్తున్నాడు. నీటి వేగానికి ఆయన కౌపీనం అంటే గోచి నదిలో కొట్టుకుపోయింది. అప్పుడు తీరంలో కొంతమంది ఆడపిల్లలు పశువులు మేపుకుంటూ ఆడుకుంటున్నారు. వంటి మీద గుడ్డ లేకుండా పైకి రాలేకపోతున్న ఋషిని చూసి మిగిలిన వారు హేళన చేస్తుంటే వారిలో ద్రౌపది, స్వామి మీరు నీళ్లల్లోంచి ఎందుకు బయటకు రావటం లేదు అని అడిగింది. అప్పుడు ఆ ఋషి విషయం చెప్తాడు. అప్పుడు ఆమె తన పైట కొంగు చింపి ఇస్తుంది. అప్పుడు ఋషికి వస్త్రదానం చేసింది కనుక ఆమెకు వస్త్రదానం పొందే అర్హత ఉంది అని గ్రహించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వస్త్రాలు ఇస్తాడు. జీసస్ ఒకసారి ఎడారిలో వెళుతూ ఉంటాడు. ఆ రోజులలో బానిస వ్యవస్థ బలంగా ఉండేది. లూథర్ అనే వ్యక్తిని బానిసగా తీసుకొని వెళ్తున్నారు. చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేశారు. ఆ ఎడారిలో చిత్రహింసలు పెడుతూ ఉంటారు. లూథర్కు దాహం వేస్తుంది. దాహం దాహం అని అరుస్తాడు. ఎవ్వరూ నీళ్లు పొయ్యరు. ఆ దారిలో వస్తున్న జీసస్ లూథర్ని చూసి నీళ్లు పోస్తాడు. లూథర్ నీళ్లు త్రాగుతాడు. కాలం గడుస్తూ ఉంది. జీసస్కు సిలువ శిక్ష వేశారు. సిలువను భుజం మీద పెట్టుకొని దాహం దాహం అని అడుగుతాడు. అందరూ పారిపోతారు. కానీ లూథర్ మాత్రం వచ్చి కొరడా దెబ్బలు తింటూ జీసస్కు దాహం పోస్తాడు. ఈ అంశం బైబిల్లో ఉంది. ఇలా ఈ 2 కథల ద్వారా తెలుస్తున్నది ఏమిటి అంటే ఎవరైనా ఎంతటి గొప్పవారైనా దానం చేస్తేనే తిరిగి మళ్ళీ మనం దానాన్ని పొందే అర్హత ఉంటుంది. దానం చేసే దాత ఎలాంటి అర్హతలు ఎంచకూడదు. అసలు నీకు దానగుణం ఉందా లేదా అనేదే ముఖ్యం. మీరు చేసే దానం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడాలి. అతను ఎలా ఉపయోగించుకున్నా మీకు అనవసరం. మీకు దానగుణం ఉండాలి అంతే. ఇప్పుడు పరమార్థ దానం గురించి చూద్దాము. కుండను బోర్లిస్తే ఏ విధంగా దానిలోని నీరు అంతా పూర్తిగా ఏమాత్రం మిగిలిపోకుండా జారిపోతుందో అదేవిధంగా సంపదలని అధికారాలని వదులుకోవడమే పరమార్థ దానం. బుద్ధుడు అదే చేశాడు. బుద్ధుడు రాజ్యాన్ని వదులుకున్నాడు.
ధనాన్ని వదులుకున్నాడు, సౌభాగ్యాన్ని వదులుకున్నాడు, సుఖాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు. అలా భార్య బిడ్డలు, తల్లి తండ్రి, అధికారం, రాజ్యం సర్వాన్ని త్యజించి వచ్చేశాడు. కనుక ఆయన దానం విషయంలో పారమార్థికతను పొందాడు. బుద్ధుడి ఒక గత జన్మ బోధిసత్వుడి జన్మ. ఆయన శిష్యుడు అజితుడు. శిష్యుని వెంట పెట్టుకొని అడవి మార్గంలో బోధిసత్వుడు వెళుతున్నాడు. దారిలో కొండ మార్గం వచ్చింది. వారి ప్రయాణం కొండదారి గుండా సాగిపోతుంది. అంతలో వారికి నీరసంతో విలపిస్తూ ఉన్న ఒక పులి అరుపు వినిపించింది. అటు ఇటు వెతికారు. ఓ ప్రక్క నుండి అదే లోయలో నుండి వస్తుంది ఆ అరుపు. ఆ ఇద్దరూ లోయ వైపుకు వెళ్ళి చూశారు. ఆ కొండల మధ్య దారిలోని లోయలో ఒకానొక పులి పడి ఉంది. దాని దగ్గరలో దాని పిల్లలు కూడా ఉన్నాయి. ఆ పులి ఎప్పుడో పొరపాటున ఆ లోయలో పడింది. బయటకు రావడానికి దారి లేక అక్కడే ఉండిపోయింది. చివరకు అక్కడే ప్రసవించింది. ఆ మాతృపులి బాగా చిక్కిపోయి ఉంది. ఎముకలు కనిపిస్తున్నాయి. విపరీతమైన ఆకలితో ఉంది. జన్మనిచ్చిన పసిపిల్లలు పాలు త్రాగడానికి దగ్గరకు వస్తూ ఉంటే గాండ్రించి భయపెడుతోంది. అయినా ఒక పిల్ల తల్లి దగ్గరకు వచ్చింది. ఆకలి ముందు మాతృత్వం ఓడిపోయింది. ఆ పిల్లను పట్టి కొరికి చంపబోయింది తల్లి పులి. ఆ సంఘటన చూసి బోధిసత్వుని మనస్సు చలించిపోయింది. మాతృత్వాన్నే మరిచిపోయింది అంటే దాని ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. ఆయన మనస్సు పులకించి శిష్యునితో, అజిత, నువ్వు వెంటనే వెళ్ళి నీకు ఏ ఆహార పదార్థం దొరికినా తీసుకొనిరా అని పంపారు. అలాగే అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు అజితుడు. అజితుడు కనుమరుగు అవ్వగానే లోయలోకి చిరునవ్వుతో చూశాడు. బోధిసత్వుడైన వ్యాప్తి. కొంతసేపటికి అజితుడు ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి గురువుగారు లేరు. లోయలోంచి పులి గాండ్రింపు వినిపించింది. ఆ అరుపులో సంతోషం కనిపిస్తోంది. పులికి ఆహారం అయిన గురువుగారి కళేబరాన్ని చూసి రోదిస్తూ, హే భగవాన్, పసికూనల ప్రాణాలను కాపాడటానికి మీ మాంసాన్నే పులికి ఆహారంగా అర్పించారు. మీరు లోకోత్తర త్యాగమూర్తిగా వర్ధిల్లుతారు అని కీర్తించాడు. మూల గ్రంథం దశ పారమితలు. రచన బుర్రా గోవర్ధన్. సేకరణ డి శివప్రసాద్. ధ్యాన జగత్, జూన్ 2022. ఎంత అద్భుతంగా ఉంది కదా. బోధిసత్వుని గురించి నేను విన్నాను, కానీ ఆయన ఎలా అంతమైంది ఆయన స్టోరీ అనేది మాత్రం ఇప్పుడు తెలుసుకున్నాను. చాలా బాగుందండి. సో బ్యూటిఫుల్ స్టోరీస్ యూ పిక్డ్ అప్. యా. చాలా గొప్ప విషయాలు తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ యూ. యా. ఒకటి మొదటేమో మహాభారతం చెప్పారు. అంటే కృష్ణుడు ఇవ్వాలి అంటే ముందు వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది, ఇచ్చి ఉన్నాడా ముందే అనేసి చూశారు. జీసస్ అంటే ఇచ్చేవాళ్ళు, అక్కడ కృష్ణ భగవానుడు ఇచ్చేవాడు, ఆయన చూశాడు. ఇక్కడ జీసస్ తీసుకునేవాళ్ళు. జీసస్ కూడా భగవానుడు, ఆయన ఎంతో గొప్ప సాధకుడు, ఆయన తీసుకునే స్థితిలో ఉన్నాడు. అప్పుడైనా సరే ఆయనకి అర్హత పొంది ముందు ఇచ్చి ఉన్నాడు కాబట్టి. సో మనకి ముందు చెప్పిన దాంట్లో అర్హత రావాలి అంటే ముందు మనం ఇచ్చి ఉండాలి. కాబట్టి దానం ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. ఎంత గొప్ప విషయం ఇది అసలు. చూడండి, అసలు ద్రౌపది అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా, అంటే ఒకరి కష్టంలో ఉండంగానే మన మనసు కరిగి వెంటనే ఆ కష్టానికి మనం వెంటనే సహాయపడాలి అనేటువంటి విషయం, ఇట్ ఈస్ రియల్లీ ఇట్ ఈస్ లైక్ ఒక వాలంటరీ ఇన్వాలంటరీ ఫంక్షన్ లాగా మనం జరగాలి, జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. బట్టి చూస్తే దేవుడు కూడా నేను సహాయం చెయ్యగలిగే అర్హత ఆవిడకి ఉందా లేదా అని చూసాడు అక్కడ. ఆవిడ అంత కష్టంలో ఉంది అట్ దట్ మూమెంట్. లో కూడా అటువంటి మూమెంట్ లో కూడా ఆయన కదలలేదు. ఈవిడికి ఆ అర్హత ఉందా ఇప్పుడు ఈ పరిస్థితిలో తన సహాయం పొందడానికి అని ఆలోచించాడు. ఇంత అంటే ఇట్ ఈస్ సో క్యాలిక్యులేటివ్. అంటే నేను నెగిటివ్ వేలో చెప్పటంలా,
సో అటువంటప్పుడు మన జీవితంలోని ప్రతి ఒక్క చిన్న చిన్న ఈవెంట్స్ ను కూడా మనం ఎంతో జాగ్రత్తగా మనము అంటే అది మళ్ళీ అక్కడ ఎట్లా అంటే అవతల వాడికి ఏదైనా చేస్తే మనకు వస్తుందా అనేటువంటి భావన కూడా లేకుండా ఒక నిస్వార్థంగా ఎదుటివాడికి చేసిన చే- అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మనకు కావాల్సింది ఎదుటి వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి భావనలో ఉంటూ అటువంటి నిస్వార్థ సేవను మనము ఆ పెంపొందించుకుంటూ పోవాలే తప్ప వేరే మార్గం లేదు. కానీ అంటే చాలా చూస్తున్నాను కదా జనాలు కూడా ఎంతో ఆ బాధల్లో ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక చింత, ఏదో ఒక చింతన మానసికంగానో, శారీరకంగానో ఏదో ఒక విధంగా. సో వాటన్నిటికీ కూడా సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటారు. దేవుడు వస్తాడు, లేతే ఇన్ని పూజలు చేస్తున్నాము, దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, ఇవన్నీ తీసేస్తాడు అనేటువంటి ఒక గొప్ప హోప్‌తో ఉంటుంటారు. హోప్ ఈస్ ద ఫ్లేమ్ ఆఫ్ ద లైఫ్. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ థట్. అది ఇక్కడ సర్వసిద్ధం. నాకు తెలిసిన తర్వాత నాకు బాధ కలిగేది అక్కడ. అదే అన్నమాట. పాపం మానవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. కానీ దట్ డజంట్ వర్క్ లైక్ థట్. ఇది నన్ను నన్ను ఐ మీన్ ఐయామ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్. అంటే ఇది ఒక రహస్యం. ఈ రహస్యం అందరికీ తెలియాలి. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ఈ విధంగా థాట్ ప్రాసెస్ మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియాలి అది. అది yes. నిజంగా అసలు ఇట్ ఈస్ ఇట్స్ చాలా పెద్ద గోతిలో పడిపోతున్నట్టుగానే ఉంది మానవాళి మొత్తం కూడా. ఆ థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఉమ్. నేను ఈ దానము అంటే ఈ అర్హత దానము ఇప్పుడు ఇది చదివాం కదా. సో మీరు కూడా అదే టాపిక్ చెప్పారు. దాని గురించి నాకు 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నేను చెప్తాను. చెప్పండి. ఓకేనండి. చెప్పండి ప్లీజ్. ఆ, సో ఒక్కటేంటంటే నేను ఈ ధ్యానానికి రాకముందు పూజలు అవి బాగా చేసేదాన్ని. ఒకానొక సమయంలో నాకు కనకధార స్తోత్రము దాని యొక్క వివరణ, అది ఎందుకు జరిగింది, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ తెలిసిందనమాట. ఇప్పుడు మనకి పుస్తకంలో అన్నీ ఇవ్వలేరు కాబట్టి ఎగ్జాంపుల్ అది కూడా దాంట్లోకి వర్తిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో కూడా ఆది శంకరాచార్యులు ఆ ఆ పేద బ్రాహ్మణు యువ ఐ మీన్ ఆ స్త్రీ లేడీ. గృహస్థురాలు ఏమీ ఇవ్వలేదు ఎందుకు అనేసి అన్నప్పుడు లక్ష్మీదేవి అంటుంది ఆమె ఎప్పుడు ఏ జన్మలోనూ ఏది ఇవ్వలేదు, ఆమెకి తీసుకునే అర్హత లేదు అని అంటున్నప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు నాకు ఆమె ఒక ఉసిరికాయ ఇచ్చింది కదా, అందుకని ఆమెది అన్నీ ఇంకా ఆమెకు అన్నీ ఇచ్చేసినట్టే, తన దగ్గర ఏదైతే ఉందో అది ఒక్కటే అది ఉసిరికాయ, అది కూడా తనకి నాకు ఇచ్చేసింది. సో ఇంకా ఇవ్వు ఇవ్వు నువ్వు అని ఆది శంకరాచార్యులు ప్రార్థించారు. అవును. సో అది ఆ స్టోరీ కూడా దీనికే వర్తిస్తుంది కదా. మళ్ళీ ఎగ్జాక్ట్లీ. యా. అది నేను వినిన తర్వాత ఆ, నేను అదే టైంకి నా పరిస్థితి ఎలా ఉండింది అంటే అమెరికాలో ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాము. డబ్బుకి కొదువ లేదు, అంతా బాగుంది, జీవితం మామూలుగా వెళ్ళిపోతూ ఉంది, ఉద్యోగము పిల్లలు అంతా నార్మల్గా జరిగిపోతూ ఉంది. అంతేనా, ఇంకేం లేదా, ఆ, ఇంత ఆ, అమెరికాలో ఉండి సంపాదిస్తూ కూడా నేను ఎవ్వరికి ఏం పెట్టడం లేదే అనే భావన కలిగి, కానీ నేను మా హస్బెండ్ని అడగడానికి నాకు అధైర్యమో మొహమాటమో సంథింగ్ అది లేకుండా, నేను జాబ్ చేయను కాబట్టి ఎవరికైనా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నా దగ్గర లేదు కదా అనుకొని కనకధార స్తోత్రం చేశాను అనమాట. చాలా మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమతో లక్ష్మీదేవిని ఆమెనే చూస్తూ అడిగాను అనమాట. నాకు డబ్బు ఇవ్వు, నేను అందరికీ ఇవ్వాలి, నాకు అందరికి ఇవ్వడానికి డబ్బు ఇవ్వు అనేసి అడిగినప్పుడు విత్ ఇన్ మేబీ నాకు తెలిసి ఒక 10-15 రోజులు కూడా అవ్వలేదు అనుకుంటా, వారం రోజులు అయి ఉంటుందేమో, ప్రతిరోజు అలా ప్రార్థించేదాన్ని. నాకు ఆ, ఒకలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జాబ్ లాంటిది వచ్చింది. ఇట్స్ నాట్ ఎ జాబ్ యాక్చువల్లీ. అది సమ్ మెయిల్స్ మనకి ఇంటికి పోస్ట్ వస్తుంది కదా, ఆ పోస్ట్కి సంబంధించి నేను ఏదో చెయ్యాలన్నమాట. నాకు ఇప్పుడు అదేంటో కూడా గుర్తు రావట్లేదు. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ మా మెయిల్ బాక్స్లో వచ్చి ఆ లెటర్ వచ్చి, ఆ లెటర్ నేను చదివినందుకు నాకు ఒక $5 దాంట్లో పెట్టి పంపించారు.
నాకు ఎంత సింపుల్ పని అన్నమాట. ఏం లేదు, ఎవ్రీడే నాకు మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ తీసుకొని ఏదో ఆన్లైన్లో ఏదో వర్క్ చేయాలి. అదొక 5 మినిట్స్ వర్క్ అనమాట. నాకు ఎవ్రీ మంత్ ఒక $10 ఎంతో అట్లా వచ్చేదనమాట. అసలు అసలు అంటూ కిక్ స్టార్ట్ అనమాట. నేను అసలు అప్పటిదాకా నాకు నాకు ఎందుకో ఉద్యోగ అర్హత లేదు అన్న భావన ఎందుకో ఉండేది. అట్లాంటిది కాస్త అది ఆ మెయిల్లో అలాగే డబ్బులు వచ్చాయన్నమాట. అవి నేను డొనేషన్స్కి అది వాడాను. సో సూపర్ అండి, సూపర్. యా, థ్యాంక్ యూ. అదొక ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకొకటి చాలా అమేజింగ్. నాకు ఒకటి 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఒక ప్లాట్ కొన్నామన్నమాట. అది ఎప్పటికీ అది ఏంటి కబ్జాలు అయిపోవడము, ఆ, దాని నుంచి ఒక పైసా రాకపోవడం సరికదా, రిజిస్ట్రేషన్ చెప్పేసి అనేసి ఫాల్స్ రిజిస్ట్రేషన్స్ చేపించి దానికి మేము 3 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే 25 లక్షలు ఎక్స్ట్రా పెట్టామన్నమాట దానికి. బా. సో అట్లా జరుగుతూ ఉండింది. అంతేకాదు ఒకవైపు నుంచి ఆ, మా అమ్మాయికి ఆ ప్లాట్కి సంబంధించిన ఏదైనా వస్తే మా అమ్మాయి పెళ్ళైతే అమ్మాయికి అది ఇద్దాము అని కూడా ఉందన్నమాట. ఇట్లా ఇక్కడ ఇది రాదు, అక్కడ అది వెళ్ళడానికి లేకుండా ఉంది. అయితే తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ పూజలు చేసే సమయంలో ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నామంట, మా అమ్మాయికి ఒక సొల్యూషన్ కావాలి, ఆ ప్లాట్ కూడా ఎందుకు ఆ గొడవలు, ఆస్తులు కావాలని కాదు కానీ అనవసరంగా ఎందుకు ఊరికే అదొక మనసులో ఒక ఫీలింగ్, అది ఎందుకు, ఇవన్నీ తీసేయచ్చు కదా నాకు అనేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ, ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ బేసిక్గా మనం డబ్బులు ఇవ్వాలి. ఆ, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండుంటుంది. బాకీలు ఉంటాయి, మనకి పూర్వజన్మల్లో బాకీలు అన్నీ ఉంటాయి. సో డొనేట్ చెయ్యండి అని చెప్పారనమాట. చెప్పేసరికి నేను అప్పట్లో నేను పిఎస్ఎస్ఎంకి డొనేట్ చేయాలనే విషయం కూడా తెలీదు. నాకు ఈ డొనేట్ చేయాలనే విషయం మాత్రమే తెలుసు. సో నేను అడిగాను అనమాట యూనివర్స్కి, నేను ఇలా డొనేట్ చేయాలి, సో ఎవరికి చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదు, నువ్వే చూపించు అంటే వెంటనే నాకు యూట్యూబ్లో రకరకాల ఆర్గనైజేషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వచ్చేదన్నమాట. సో వాళ్ళకి డొనేట్ చేసేదాన్ని. అలాగా కొన్ని నెలలు చేసిన తర్వాత నా లోపల నుంచి ఒక భావన కలిగింది, ఇంకా ఇంకా అవసరం లేదు, యు ఆర్ డన్ అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. కానీ నా మనసులో నేను అనుకున్నా, ఓకే మనం మాత్రం ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాం కదా, మరి ఎవ్రీ మంత్ తీసుకోవాలి అంటే మనకు అర్హత ఉంది అనుకోవాలంటే మరి ఎవ్రీ మంత్ ఇవ్వాలి కదా మనము. అందరూ సమాజం నుంచి వచ్చే డబ్బుతోనే కదా మనం శాలరీ తీసుకుంటున్నాము, కాబట్టి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి అని ఒక ఒక భావన, నమ్మకం, అదే ఒక సంకల్పం లాగా వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా పిఎస్ఎస్ఎంకి అలాగా ఇంకా ఆటోమేటిక్గా మనకు అవకాశాలు రావడం మొదలయ్యి అలా ఇస్తూ ఉన్నాను. ఇమీడియట్గా విత్ ఇన్ 1 ఇయర్ అయింది అనుకుంటాను. ఆ ప్లాట్ అప్పటిదాకా అసలు కన్స్ట్రక్షన్ కూడా మొదలవ్వదు, అంతా గొడవలు ఉండేది. కాస్త ఏది 25 సంవత్సరాలు, 2000 నుంచి మొదలయ్యి 2023 వరకు ఒక్కసారి కూడా ఏ పని పూర్తి కాంది. కాస్త ఆ, రి- ఇల్లు పూర్తయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. మా అమ్మాయికి ఒకటి ప్లాట్ ఒక ఫ్లాట్ ఇచ్చేసాము. మాకిప్పుడు దాంట్లోంచి రెంట్ కూడా రావడం మొదలైంది అనమాట, ఇంకో దాంట్లోంచి. ఇప్పటిదాకా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా కూడా దాంట్లోంచి ఒక్క పైసా ఎప్పుడు రాలేదు మాకు. ఫస్ట్ టైము దాంట్లోంచి నెల రెంట్కి రావడం మొదలైంది. అదే రెంట్ ఇండియన్ అకౌంట్లో పడుతుంది. సో ఇండియాలోంచి నేను ఏదైనా పిరమిడ్స్కి దానికి ఇవ్వడానికి నాకు ఒక ఈజీ యాక్సెస్ అనేది ఒకటి ఉందన్నమాట. అన్ని ఒక్క దెబ్బకి అన్ని పిట్టలు అన్నట్టు తయారైంది అసలు. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. నేను ఇక్కడ ఒక చిన్న అదే నేను కూడా యాడ్ చేస్తాను. మీరు కింద చెప్పారు చూసారా, దానం అనేది డబ్బులు లేకపోతే జ్ఞానము, ఆ, ఉమ్, ఇవన్నీ కూడాను. సో నాకు ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. అది ఏంటంటే, అప్పుడు మేము హైదరాబాద్ అంటే అమెరికాలో చాన్నాళ్ళు ఉన్న తర్వాత ఫర్ గుడ్ వి వెంట్ బ్యాక్ అనమాట. ఉమ్, పాప అక్కడే 4th and 5th అక్కడే చదివింది. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లాట్ ని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి పూనుకోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఏవో వాళ్ళ ఎజెండాస్ ఏవో వాళ్ళకు ఉండేవి. మా హస్బెండ్ తాలూకు వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఏవో కలిగించారు. కొంచెం ఎగ్నెస్ట్ గా నేను వెళ్ళాల్సి వచ్చింది. ఏంటంటే ఏవో కొన్ని జరిగినాయి.
తర్వాత అయితే అది దానికన్నా ముందు ఇట్ వాజ్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్ అనమాట. మేము వెళ్ళిన వెంటనే అంటే ఇమ్మీడియట్‌గా హి ఆల్సో కెనాట్ అంటే వెళ్ళిన వెంటనే మనకెవరో ఒకరు సహాయం చేయాల్సి ఉంటుంది ఇండియాలో ప్రతి దానికి కూడాను. అక్కడ ఉన్న తర్వాత కొద్ది రోజులు మనం కూడా అక్కడ ఆహ్, పాతుకుపోయిన తర్వాత దెన్ విల్ నో ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. బట్ కొద్ది రోజుల వరకు ఎవరో ఒకరు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో బ్రతకాల్సి వచ్చినప్పుడు. అది కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత. సో, అటువంటి స్టేజ్‌లో అప్పుడు ఉన్నామన్నమాట. అయితే అది మూవ్ అవ్వటం లేదు. ఆ ఇల్లు కట్టడము అనే విషయము మూవ్ అవ్వటం లేదు. ఆహ్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. వస్తూ ఉంటే మేము అద్దెకున్నాము. మా ఆ ఇంటిగలావిడ పేరు కవితశ్రీ గారు. పైన ఉండేవారు. కింద పోర్షన్‌లో మేము, మా పక్క పోర్షన్‌లో మరొకళ్ళు ఉండేవారు. ఒక సాఫ్ట్‌వేర్ ఫ్యామిలీ ఉండేదన్నమాట. భార్యాభర్తలు, బిడ్డ. అలాగే మేమిద్దరము, మా పాప. అయితే నేను మామూలుగా అప్పుడు భక్తి మార్గంలో ఉండేదాన్ని. పూజలు చేస్తూ ఉండేదాన్నమాట. పాప కోసము నేనెక్కువ టైం తనకు ఎక్కువ ఇస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఏం జరిగిందంటే కవితశ్రీ గారు తన పనులన్నీ అయిపోయిన తర్వాత కిందకొచ్చేవారనమాట. ఆవిడకి ఎంత ఇష్టం అంటే నాతో ఆ మాట, ఈ మాట మాట్లాడుతూ ఉండడము. ముఖ్యంగా ఏంటంటే నేనప్పుడు బాగా షిరిడి సాయిబాబా భక్తురాలిని ఉండేదాన్ని. బాబా గురించి విషయాలు మాట్లాడుతూ ఉండడము. లేకపోతే నాకు తెలియకుండానే ఎన్నో విషయాలు కృష్ణుడు, లేకపోతే దేవి భాగవతంలోవి ఇవన్నీ కూడా కేవలం ఆ మాటలు నా నుంచి వినడానికి తను వస్తుండేవారు కిందకనమాట. పనులన్నీ అయిపోయిన తర్వాత. బిఫోర్ షీ గెట్స్ సమ్ మెడిసిన్ తీసుకొని నిద్రపోతారావిడ. దానికన్నా ముందు వచ్చేవారనమాట. తర్వాత ఇంకా అది ప్రతిరోజు అలా జరుగుతూ ఉందనమాట. అలాగా జరుగుతూ ఉంటే ఆహ్, మెల్లమెల్లగా ఆ ఇంటికి సంబంధించిన ఈ ఇబ్బందులున్నాయి గదా! మనుషులు పెట్టే ఇబ్బందులు, లేకపోతే ఇవన్నీ కూడా అంటే ఫీలింగ్స్ కూడినవనమాట. అంటే మేమింకా ఈ అమెరికా నుంచి రాకముందు అందరికి ఎవరి ఎజెండాస్ వాళ్ళకుండేవి. వాళ్ళేవో కొన్ని ఫీలింగ్స్‌తో ఉండేవారు. మేమొచ్చిన తర్వాత వెన్ వి పిక్ అప్ ద థింగ్స్ ఆన్ అవర్ ఓన్ థింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయినాయి. అది అక్కడ జరిగిన విషయం. సో, సహకారాలు కొంచెం తక్కువైపోయినాయన్నమాట. సో, అవన్నీ కూడా మెల్లమెల్లగా అంటే అలాగే ఉన్నాయి. పరిస్థితులేం మారలా. కానీ ఐ గాట్ ఎ వే అన్నమాట. ఆ వే ఎట్లా దొరికింది అంటే ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అంతే. ఎట్లాగా అనేది కూడా ఆశ్చర్యము. అది తర్వాత నేను రియలైజ్ అయ్యాను నేను. ప్రతిరోజు ఆవిడతోటి ఈ ఈ ఈ స్పిరిచ్యువల్ అనే మాట కూడా తెలీదు. ఈ ఈ విజ్డమ్ షీ ఈస్ గెట్టింగ్ విజ్డమ్ ఔట్ ఆఫ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్ అప్పటికి. దానితోటి ఎలాగ దారి దొరకడము, ఆ మేస్త్రులతోటి, కూలీలతోటి నాకు ఇంటరాక్షన్ ఏర్పడ్డము, ముందుకెళ్ళడము, ప్రతి ఒక్కటి నేనే చాలా విచిత్రంగా చేసుకొని వెళ్ళాను. ఫస్ట్ స్లాబ్ వేసేంత వరకు కూడాను. అన్నీ కూడా నా చేతుల మీదనే జరగడము జరిగిందనమాట. అండ్ వాళ్ళు బ్యాక్ అయిపోయారు. అండ్ మా హస్బెండ్ కూడా కంప్లీట్ బ్యాక్ అయిపోయాడు. నా ఇదితోనే మొత్తం జరగడం జరిగింది. ఆఖరికి ఏంటి శంకుస్థాపన జరగడం ఏంటి, ఆయనతో మాట్లాడడం ఏంటి, ప్రీస్ట్‌తో మాట్లాడడం ఏంటి, మా ఊరు నుంచి నేను తెప్పించాననమాట. మా ఊరు వాళ్ళంటే మాకు బాగా నమ్మకము. మాకు ప్రతీదీ గూడా ఒక ఆస్థాన ఇదిలాగా మా పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అట్లాగే ఎవరైనా పోయినా చేసినంత వాళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉండేవారనమాట. సో, ఆ విధంగా జరిగిందండి. నిజమే జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ అండి, మంచి డిస్కషన్ చేసుకున్నాము. సో, ఇఫ్ నథింగ్ ఈస్ దేర్, ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ మీరు షేర్ చేస్తారా? లేదా ఇక్కడ ఆపుదాం అంటారా? యా అమ్మ, మీరు ఏమైనా మాట్లాడతారా? యాహ్! Hi, how are you? ఓకే, ఎండ్ చేసే ఇచ్చండి. ఓకే.